చారిత్రక చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్ వద్ద జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 17 మంది చనిపోయినట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారము షార్ట్ సర్క్యూట్ వల్ల ఈరోజు ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదము మరోసారి మన విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఒక ఐకానిక్ ప్లేస్ చార్మినార్, ఒక చారిత్రక ప్రదేశము, వందల సంవత్సరాల క్రితం కట్టిన ఒక పురావస్తు కట్టడము. మరి ఆ పురావస్తు కట్టడం సమీపంలోనే విపత్తు నిర్వహణ ఈ స్థితిలో ఉంటే ఇక పరిస్థితి ఏంటి? ఇప్పుడు అనుకోకూడదు, కానీ ఆ అగ్ని ప్రమాదం బాగా పెరిగి చార్మినార్ వైపుగా కూడా అగ్ని శకలాలచ్చిపడ్డ మంటలు ఏదన్న రీతిలో ప్రమాదం జరిగి ఉంటే ఎంతటి నష్టం జరుగుతుంది? సో మనకు ఈ అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? సాధారణంగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉండే ప్రిన్సిపల్స్ ఏంటంటే, విపత్తుకు ముందు 3 దశలు ఉంటాయి. అది ప్రివెన్షన్, మిటిగేషన్, ప్రిపేర్డ్నెస్. అంటే నివారించగలగాలి. మిటిగేషన్, ఒకవేళ ప్రమాదాన్ని నివారించలేకపోతే నష్టాన్ని నివారించగలగాలి. నష్టాన్ని నివారించడమే కాదు, సంసిద్ధతతో కూడా ఉండాలి. విపత్తు కనుక జరిగితే వెంటనే ఏం చేయాలని. తర్వాత మీకు విపత్తు అనంతర దశలో పోస్ట్ డిజాస్టర్ ఫేజ్లో 3 దశలు ఉంటాయి. ఒకటి రెస్పాన్స్, ఎంత వేగంగా స్పందించావు. రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్, తర్వాత రీకన్స్ట్రక్షన్. ఇది 3 దశలు ఉంటాయి. ముందు ప్రిపేర్డ్నెస్. చార్మినార్ సమీపంలోనే కాదు, ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించగలగాలి. నివారించడంలో కీలక పాత్ర పోషించేది ఏ కారణాల రీత్యా అగ్ని ప్రమాదాలు జరగవచ్చు, వాటిని ఎలా నివారించాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది జరిగింది అంటున్నారు. ఎనీ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ కనుక ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటే ఈ రిస్క్ తగ్గుతుంది. టోటల్గా మనము ప్రమాదాలు నివారించగలమా, అది వేరే క్వశ్చన్. అట్లీస్ట్ ప్రాపర్ మెయింటెనెన్స్ కనుక ఉంటే, ఇప్పుడు మనకు సింపుల్, మన వెహికలే ఉంటుంది, కారో బండో, మీరు సర్వీసింగ్ టైంలో సర్వీసింగ్ ఇవ్వండి, దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల వరకు కూడా ఏ ప్రాబ్లము రాదు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. తర్వాత ఆటోమేటిక్గా ఓల్డ్ అవుతున్న కొద్ది ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ సర్వీసింగ్ టైంలో సర్వీసింగ్ ఇస్తే ప్రాబ్లంను ముందస్తుగానే, ఇంకో పలానా క్లచ్ పని అయిపోయింది, పలానా బ్రేక్ పని అయిపోయింది, దీన్ని మార్చుకోండి అని ముందే చెప్తారు. దాన్ని మనం ముందే మార్చుకుంటాం, లేదంటే మధ్యలో ఎక్కడో ఆగిపోతుంది. సో అలాగే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంటు, పవర్ సప్లై సిస్టము, దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసామనుకోండి, ఏదైనా చిన్న పొరపాటున్నా ముందుగానే సరిచేయాలి. అన్ఫార్చునేట్లీ మనకు చాలా చోట్ల జరిగే ప్రమాదం ఏంటంటే మెయింటెనెన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇగ్నోర్డ్. అది కూడా రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది చేయరు. సో దీనివల్ల ఈ ప్రమాదాలు జరుగుతాయి. ఏదైనా చిన్న ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఉందనుకోండి, తర్వాత చూసుకుందాంలే అని ఉంటారు. సో ప్రాపర్ ఇన్సులేషన్ లేకపోయినా, ఏదైనా లేకపోయినా. సో అందువల్ల ఎలక్ట్రిక్ ఎక్విప్మెంటే కాదు, ప్రతిదాని, ఈవెన్ ఇప్పుడు మీకు బిల్డింగ్ ఉంటుంది, పాత బిల్డింగ్లు కూలిపోతుంటాయి, దాని ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటే ఈ ప్రాబ్లం రాదు. అందువల్ల ఈ ప్రివెన్షన్, తర్వాత మిటిగేషన్. ఒకసారి అసలు ప్రివెన్షన్ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే, అసలు బిల్డింగ్స్కు ఫైర్ సేఫ్టీ నామ్ ఫాలో అవుతున్నారా? మీకు ఓల్డ్ సిటీలో అసలు ఏ నాము ఫాలో కారు, ఫైర్ సేఫ్టీ ఏమున్నది? సో బిల్డింగ్లు ఎంత ఘోరంగా, ఎంత నారో నాలాలు, ఎంత కన్స్ట్రక్షన్ ఉంటుందో చూడండి. రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన ఓల్డ్ సిటీలో చాలా బిగ్ క్యాజువాలిటీ. దానికి అక్కడ ఎంఏఎన్ నిర్మించుకున్న మాఫియా పాలిటిక్స్ కూడా ఇందుకు కారణం. సో అందువల్ల అక్కడ ఎలక్ట్రిక్ సిస్టమ్స్ బిల్లులు కట్టరు అని మన వార్తలు వస్తూ ఉంటాయి. సో అన్ని రకాల సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు గందరగోళంగా ఉంటుంది. సో మీకు అందుకే మెట్రో రావాలన్నా చాలా కాలం ఎంఐఎం నేతలు దాన్ని రెసిస్ట్ చేశారు. సో అందువల్ల మీకు ప్రాపర్గా కనుక ఫైర్ సేఫ్టీ నామ్ ఫాలో అయితే
చాలా ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు. కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా మనకి ఫైర్ సేఫ్టీ నామ్స్, పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్లో కూడా సికింద్రాబాద్లో కూడా మనకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇది చనిపోయిన తర్వాత ఒక 2 రోజులు చర్చ ఉంటే తర్వాత పట్టించుకోరు. కానీ ఒక ఫైర్ ఆడిట్ కనుక జరిపితే, నేను మీడియాలో చదివాను, మన దేశంలో కాదు అంతటా కూడా 60-70% బిల్డింగ్స్ ఫైర్ సేఫ్టీ నామ్స్కు ఉల్లంఘించి ఉంటాయి. 60-70%, 1-2 కాదు. మీకు ఫైర్ సేఫ్టీ నామ్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయితే చాలా బిల్డింగ్లు అసలు అనుమతులే రావు. కానీ ఇప్పుడు మీకు ఎగ్జిట్ ఎలా ఉండాలి, ఎంట్రీ ఎలా ఉండాలి, సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్టేర్ కేస్ ఎక్కడ ఉండాలి, సో ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. సో అన్ఫార్చునేట్లీ మీకు ఈ ఫైర్ సేఫ్టీ నామ్స్ ఫాలో కారు. పర్మిషన్లు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్తో, కరప్షన్తో పర్మిషన్లు వస్తూనే ఉంటాయి. దేర్ నో అకౌంటబిలిటీ. ఒక ఫైర్ యాక్సిడెంట్ కనుక జరిగితే ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉల్లంఘించిన వారికి, ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన వారికి, ఉల్లంఘింపు జరుగుతుంటే చూస్తూ ఊరుకున్న అధికారులను శిక్షించాలి. అన్ఫార్చునేట్లీ ఎక్కడ అకౌంటబిలిటీ ఉండదు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా అకౌంటబిలిటీ ఉండదు. ఇవన్నీ ప్రివెన్షన్. ఇక మిటిగేషన్ ఏంటి? ఇప్పుడు ఇమీడియట్గా కనుక మనకు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫైర్ ఇంజన్స్ ఇవేమైనా ఫాలో అవుతున్నారా? ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఎన్ని ఉన్నాయి? ఫైర్ ఇంజన్లు రావటానికి, ఆ బిల్డింగ్ చుట్టూ తిరగటానికి ఫైర్ ఇంజన్ ప్లేస్ ఉండాలి. నియర్ బైలో వాటర్ సోర్స్ ఉండాలి. ఫైర్ ఇంజన్స్ ఆపరేటింగ్ దశలో ఉండాలి. ఫైర్ మెన్ రెడీగా ఉండాలి. ఇలాంటివి ఫైర్ మెన్ కావాల్సిన ఎక్విప్మెంట్, మెటీరియల్స్ రెడీగా ఉండాలి. ఇవి నిరంతరం కాన్స్టాంట్ స్టేట్ ఆఫ్ అలర్ట్నెస్లో ఉండాలి. డిజాస్టర్స్ అనేది చెప్పి రావు, ఇన్ఫార్మ్ చేసి రావు. అందువల్ల కాన్స్టాంట్ స్టేట్ ఆఫ్ అలర్ట్నెస్లో ఉండాలి. అవి ఉన్నాయా అనేది నెక్స్ట్ క్వశ్చన్. మీరు చూడండి, చాలా బిల్డింగ్స్లో ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ ఇంజన్ వెళ్ళి దాన్ని అరికట్టడానికి చుట్టూ తిరగటానికి కూడా ప్లేస్ ఉండదు. దర్ అబ్సల్యూట్లీ నో స్పేస్. ఫైర్ మెన్ వెళ్ళి లోపల ఇరుక్కున్న వారిని ఎవాక్యుయేట్ చేయించాలంటే వేరే స్టేర్ కేస్ ఉండదు. ఇంటర్నల్ స్టేర్ కేస్ ఉంటే ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ ఉండదు. బిల్డింగ్ ఎలివేషన్ పేరిట ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ పెట్టరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో అందువల్ల మీకు ఒక పెద్ద బిల్డింగ్ అనుకోండి, ఖచ్చితంగా వాటర్ ట్యాంక్ అయి ఉండాలి. దాని వాటర్ స్ప్రింక్లర్స్ ఉండాలి. ఇప్పుడు మీకు పెద్ద పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్లో ఆటోమేటిక్ వాటర్ స్ప్రింక్లర్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఒక లెవెల్ ఆఫ్ ఉష్ణోగ్రత పెరిగితే అనివార్యంగా సెన్సార్స్, ఇప్పుడు టెక్నాలజీ అద్భుతంగా వచ్చింది. మీకు సెన్సార్లు పెడితే ఫైర్ కాస్తంత స్మోక్ ఉన్నా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఉంటున్న అపార్ట్మెంట్లో ఈవెన్ మీకు అగరబత్తీలు వెలిగించిన ఓ దశ దాటితే సెన్సార్స్ క్యాచ్ చేస్తాయి. సో మీకు అలా అంత ఎఫెక్టివ్గా ఇవాళ టెక్నాలజీ వచ్చింది. సో అందువల్ల మీరు ఫైర్ స్ప్రింక్లర్స్ ఉన్నాయి. వెంటనే పలానా స్థాయి టెంపరేచర్ పోతే స్ప్రింక్లర్ అయితే చాలా చోట్ల ఆ స్ప్రింక్లర్స్ను కూడా మెయింటెనెన్స్ చేయరు. ఇవి ఫైర్ అలారం సిస్టమ్ మెయింటెనెన్స్ లేదనుకోండి, సీసీటీవీలు పెట్టి పైకి చూస్తూ ఉంటాయి. చూడండి మన రోడ్ల మీద సీసీటీవీలు పైకి చూడడము, లేదా సీసీటీవీ పనిచేయకుండా ఉండడము. ఒక క్రైమ్ జరిగినాక సీసీటీవీలు అక్కడ చాలా మోహరించరా, పనిచేయలేదు. పనిచేయనప్పుడు మోహరించినందుకు ఎతకబెట్టా. సో తర్వాత ఇంత డిజాస్టర్ జరిగినాక కూడా ఎవరిపైన యాక్సిడెంట్ ఉందా? ఏమీ ఉండదు. మళ్ళీ మామూలే. మళ్ళీ వచ్చే అగ్ని ప్రమాదంలో కలుసుకుందాం. ఇదే కదా మనం చేసేది. ఇప్పుడు సికింద్రాబాద్లో 2-3 years క్రితం జరిగింది. ఏం చర్యలు తీసుకున్నారు ఎవరికైనా తెలుసా? ఇప్పుడు మళ్ళీ చార్మినార్ 17 మంది చనిపోయారు. ఏమీ చర్యలు తొక్కిసలాటలు చూస్తున్నాం కదా. ఎన్ని తొక్కిసలాటలు జరుగుతున్నాయి, అయినా మనం ఏ చర్య తీసుకోం. ఎందుకంటే రూల్ ఆఫ్ లా మనకి పట్టింపు లేదు, అకౌంటబిలిటీ లేదు, ఎవరిపైన చర్య ఉండదు. ఇప్పుడు ఆ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ వెంటనే ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిని, చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి ఎక్స్గ్రేషియా. ఇది ప్రకటించడంలో రాజకీయ నాయకులు చాలా ఆసక్తి ఉంటుంది. కానీ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత స్ట్రిక్ట్గా నేను ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటిస్తాను అని అధికారంలో ఉన్నవారు పట్టించుకోరు, ప్రతిపక్షంలో ఉన్నవారు అడగరు. మీడియా ఈ లోపల మళ్ళీ కొత్త ఇష్యూ వస్తుంది కనుక వాళ్ళు ఇంకో ఇష్యూలో పోతారు. సో బిజినెస్ యాజ్ యూజువల్ టెండెన్సీ వల్ల డిజాస్టర్ జరుగుతుంటాయి. ఇలా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది మల్టీ డిసిప్లినరీ సైన్స్. నేచురల్ డిజాస్టర్స్ను మనము ప్రివెంట్ చేయలేము, మిటిగేట్ మాత్రమే చేయగలం. నేచురల్ డిజాస్టర్స్ అంటే భూకంపాలు, సైక్లోన్లు, ఇవి నేచురల్ డిజాస్టర్స్. కానీ ఫైర్ యాక్సిడెంట్ ఇస్ ఎ ప్యూర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఇట్ కెన్ బి కంప్లీట్లీ కంట్రోల్డ్. నువ్వు నివారించడానికి వీలుంటుంది. ఖచ్చితంగా జాగ్రత్త చర్యలు కనుక తీసుకోగలిగితే దానికి తగ్గట్టుగా ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎక్విప్ చేయాలి.
వాళ్ళకు మ్యాన్ పవర్ ఉండాలి, వాళ్ళకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. అధికారాలు కనుక కల్పించగలిగితే దే కెన్ డూ వండర్స్. కానీ ప్రతి దాంట్లో మనకు పొలిటికల్ నెక్సెస్ ఉంటుంది. పొరపాటున ఒక బిల్డింగ్ను ఫైర్ సేఫ్టీ నామ్ లేదని క్లోజ్ చేస్తే వెంటనే లోకల్ ఎమ్మెల్యే నుంచి ఫోన్ వస్తుంది. ఇక అక్కడ ఓల్డ్ సీట్ లేదు, ఇంకెక్కువ బీభత్సమే ఉంటుంది. అందువల్లనే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి.